ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని కీలక ఘట్టానికి తెరలేపుతుంది ప్రభుత్వం. రాజధానిలోని నిర్మాణ పునఃప్రారంభం కాబోతున్నాయి. ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభించేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే రాజధాని నిర్మాణంలోని రైతులను భాగస్వాములు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతులతోని వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తుర్రులో కూడా సిఆర్డీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ప్రధానంగా రైతులకు గత 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిటర్నింగ్ భూములకు సంబంధించి సమస్యలతో పాటు ఇతర సమస్యలు, దాంతోపాటు రాబోయే రోజుల్లోని రైతులను రాజధాని అమరావతి నిర్మాణంలోని ఏ విధంగా భాగస్వాములు చేయాలి అనే దానిపై కూడా సిఆర్డీ అధికారులు సమావేశం నిర్వహించడం జరిగింది. మనతో పాటు రైతులు ఉన్నారు. రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరిపిందనే దానిపై కూడా మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. చెప్పండి, ప్రస్తుతం దాదాపు 6 సంవత్సరాల తర్వాత సిఆర్డీఏ ఒక కీలక సమావేశం జరిగింది. ఎలాంటి అంశాలపై చర్చించడం జరిగింది? సిఆర్డీఏ కమిషనర్ గారు ఈ రోజున రాజధాని అమరావతిలోని 29 గ్రామాల అభివృద్ధిలో ప్రణాళికలో భాగంగా ఈ రోజున రైతులతో, రైతు కూలీలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గ్రామాలకు మౌలిక వసతులు ఏ విధంగా కల్పించాలి, డ్రైనేజీ కానివ్వండి, రోడ్లు కానీ ఏ విధంగా నిర్మించాలనేది రాజధాని రైతులతో చర్చించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా రాజధాని అమరావతిలో ఈ అభివృద్ధితో పాటు రాజధాని రైతుల సమస్యలు అంతే ఉన్నాయి. రాజధాని రైతుల సమస్యలను ముందుగా పరిష్కరించాలని మేము సిఆర్డీఏ కమిషనర్ వారికి తెలియజేశాం. రాజధాని అమరావతిలో ముఖ్యంగా అసైన్ రైతులకు కౌలు చెల్లించే విషయం కానీ, నాట్ టాలీడ్ అనేటువంటి ఈ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. అలాగే కేటగిరీ 2, కేటగిరీ 4, కేటగిరీ 5 అని చెప్పేసి వీటికి అసైన్ రైతులకు రిజిస్ట్రేషన్లు అనేది జరగకోకుండా ఆపేశారు. ఆ రిజిస్ట్రేషన్లు వెంటనే జరిపించాలని చెప్పేసి సిఆర్డీఏ కమిషనర్ వారి దృష్టికి తీసుకెళ్తాం. రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే ముందు సమస్యలు పరిష్కారం జరగాలి. కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పేసి మేము ఈరోజు అమరావతి దళితులుగా, దళిత బహుజన జేఏసీగా వారి దృష్టికి ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది. మీరు చెప్పండి, అంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా పునఃప్రారంభం కాబోతుంది. సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చించారు? ఎలా ఫీల్ అవుతున్నారు? నిర్మాణం సమావేశం బాగానే జరిగింది. సమస్యలు ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటాయి. అది ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో మీటింగులు పెట్టి ఆ సమస్యలు తెలుసుకొని ఎమ్మెల్యే గారు 29 గ్రామాల సమస్యలు అవన్నీ తీసుకొని సిఆర్డీ కమిషనర్తో కానీ, మంత్రి నారాయణ గారితో కానీ సిఆర్డీ మీటింగ్లో కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు చర్చించి ఆ సమస్యలను పరిష్కరిస్తారు. సామరస్యంగా బాగా జరిగింది. ఈరోజు అందరి అభిప్రాయం అందరిది ఒకటే, అమరావతి అభివృద్ధి చెందాలి. ఇది అందరి అమరావతి, ఆంధ్రప్రదేశ్లో అందరిది. వాటితో పాటు అమరావతి అభివృద్ధి చెందిన దాంతోపాటే విలేజెస్లో సమస్యలు కూడా పరిష్కారం కావాలని వాళ్ళు పెట్టారు. సానుకూలంగా బాగా మంచిగా జరిగింది. ఎమ్మెల్యే గారికి అందరం కలిసి ఎమ్మెల్యే గారి ద్వారా సమస్యలు సిఆర్డీ వాళ్ళకి చెప్పి సిఆర్డీ వాళ్ళు పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాము. మేము అందరం కూడా అదే కోరికతో ఉన్నాం. అంటే దాదాపు 9 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రధాని రాబోతున్నారు. పునర్నిర్మాణ పనులకు ఖచ్చితంగా రైతుల్లోని చాలా ఆశిస్తూ ఉన్నారు. నిర్మాణానికి సంబంధించి, రైతులకు సంబంధించి ఎలాంటి మోడీ ప్రకటిస్తారనే దానిపై కూడా ఎలా ఆశిస్తున్నారు? అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంతో ప్రారంభించబడబోతున్నాయి. దీనికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కుటుంబ ప్రభుత్వం ఆహ్వానించడం శుభపరిణామం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క నిర్మాణ పనుల్లో భాగస్వాములు అవుతూ ఈ యొక్క అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ అమరావతిలో పాటుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి దానికి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, సిఆర్డీ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. చాలామంది సానుకూలంగా ఉన్నారు. అదే కనుక నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాలకు వస్తే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు, వారి యొక్క సౌజన్యం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ప్రజల నమ్మకం. ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. ఏదైతే అమరావతి రాజధాని కొత్తగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి ప్రజలు మైగ్రేషన్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా అవ్వటానికి ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పించబడుతున్నాయి, ఏ విధంగా కొత్త ఉద్యోగ అవకాశాల కల్పన కేంద్రాలుగా అమరావతి ఏ విధంగా ఏర్పడబోతుంది అనేది తెలియజేయడం కోసం అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగితే కనుక ప్రజల్లో, పెట్టుబడిదారుల్లో ఒక విశ్వాసం ఏర్పడుతూ ఉంటుంది. దాని నిమిత్తమే ఇప్పటికే సిఆర్డీ అధికారులు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారాయణ గారు వీళ్ళు అనేక సందర్భాలలో వెల్లడించడం జరిగింది. దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి రాజధానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి అనేటువంటి పరిణామాలు ఉన్నాయి. దాని నిమిత్తం
పెట్టుబడిదారులో మరింత విశ్వాసాన్ని కలిగించడానికి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ గారి మద్దతు అమరావతి రాజధాని నిర్మాణానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భుజం కలిపి నడిచే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎటువంటి నష్టం రాదు, మనం ఏ విధంగా లబ్ధి చేయకుండా పొందలేము అనేటువంటి బాధ లేకుండా ఉండటానికే నరేంద్ర మోడీ గారి ఆహ్వానం చాలా దోడ్పడుతుంది. తప్పకుండా 1000 కళ్ళతో అమరావతి ప్రాంత రైతులుగా, అమరావతి ప్రాంత జేఏసీ కన్వీనర్గా నరేంద్ర మోడీ గారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. వారి రాకతో అమరావతికి నూతన జవసత్వాలు వస్తాయి. దాంతోపాటుగా ఈ రాష్ట్రానికి కూడా కొత్త పెట్టుబడులు వరవడి ప్రారంభించబడుతుందని చాలా ఆనందంగా ఉన్నాం. అందులో చంద్రబాబు గారికి చెప్పే పని లేదు. ఇవాళ ఆయన్ని పొగట్టం మీద ఆయన వచ్చాడని పొగట్టం కాదు. ఇవాళ చంద్రబాబు గారు అంటే అందరూ 2020 విజన్ చూశాక తప్పనిసరిగా చంద్రబాబు గారిని అవునన్నా కాదన్నా ఎంతమంది ఆయన ఎన్ని అన్నా కూడా ఆయన అది అంగీకరించాల్సిందే. ఆయన విజన్ని ఒక రీజన్ ఉందో. 6000 కోట్లు అంటే మాటలు కాదు. ఇవాళ అమరావతికి, ఇవాళ అమరావతిలో పనులు ఏం చేయటం లేదని అందరూ అలిగిన మాట వాస్తవమే. చాలామంది సొంత వాళ్ళే. కాకపోతే మొన్నటిదాకా అసెంబ్లీ ఇది ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి అడ్డం వచ్చింది. టెండర్లు వేసాం కానీ ఎలక్షన్ కోడ్ ఉందని ఆపామని చెబుతున్నారు. ఈ రాష్ట్రానికి కూడా బడ్జెట్ ఇంత లక్షల కోట్లు 3 లక్షల కోట్లు కేటాయించడం అంటే మాటలు కాదు. రాష్ట్రంలో ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. కానీ కంపల్సరిగా ఇదంతా కూడా తీసుకొని బడ్జెట్ కేటాయించి మంచిగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని మేము కూడా కోరుకుంటున్నామండి. నెక్స్ట్ అమరావతి సెల్ఫ్ ప్రాజెక్ట్ ఒకటి అందరూ గమనించాలి. ఇది ప్రతిసారి బాబు గారు అమరావతి చూస్తున్నారు, పోలవరమే చూస్తున్నారు, మరి అమరావతికి ఎక్కువ పెడతా అంటున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. బయట వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా అంటారు. అమరావతికి ఒక్కదానికే పెట్టరండి. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అందరికీ తెలిసి వాళ్ళు 8,500 కోట్లు, 8,000 ఎకరాలు, ఇంకా చిల్లర 8,500 ఎకరాలు ఉన్నాయి అమరావతికి. ఇంకా మీరు ఏదైనా సరే పెట్టాలి పెట్టుబడులు అంటే వాళ్ళు బయట వాళ్ళని తీసుకురావాలన్నా, కంపెనీలు ఏమన్నా తీసుకురావాలన్నా ఆయన చూపించేది వాళ్ళ ల్యాండ్ బ్యాంకే. వాళ్ళు మేము భూములు ఇచ్చేటప్పుడు కూడా ఆయన ఇది ల్యాండ్ బ్యాంకు, ఇంతకన్నా నేను ఇవ్వను అన్నాడు. మేము ఎకరం ఇచ్చి 25 సెంటు మాకు ఇటు ఏంటంటే ఇంకా ఏదన్నా చూడమంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఇది ల్యాండ్ బ్యాంకు, దీన్ని అడ్డం పెట్టే మనం ఏదైనా సరే సాధించాలి, కానీ దీన్ని మనం అదే ఇట్లా ఇంకా ఇవ్వలేమమ్మా, మీ అందరికీ ఆ రేటు వచ్చింది. 25 సెంటుకు కూడా డెవలప్ అనేది మనం చూడాలని చెప్పి అన్నాడు. ప్రతి ఒక్కళ్ళం ఇవాళ అమరావతిలో ఇవాళ అందరం ఆశపడి మా పనులు అవ్వాలని, మరి ప్లాట్లు కూడా మాకు ఇస్తామన్నారండి 3 ఏళ్లకి. ఆ ప్లాట్లన్నీ కూడా డెవలప్ చేసి ఇస్తారని ఇప్పుడు 6,000 కోట్లు ప్లస్ ఏషియన్ బ్యాంక్ ఒకటి, వరల్డ్ బ్యాంకు సహకారంతో మరి మిగిలిపోయిన పనులన్నీ కూడా అవి కూడా పూర్తి చేసి అమరావతికి ఒక రూపు అనేది తీసుకొస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ 2 ఏళ్లలోనే అమరావతి అనేది ఒక రూపురేఖల్లో ఉంటుందని. 5 ఏళ్ళు అసలు అమరావతి అంటే భూస్థాపితం చేయాలి, అమరావతి నాకు లెక్కలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటే అభివృద్ధి ఒకసాటే ఉంటుంది, చుట్టుపక్కల ఎక్కడ ఉండదని నేను మారుతున్న విశాఖపట్నం అన్నాడు. పోలవరం ఎందుకు ఆపేసావు నువ్వు? మరి అది అభివృద్ధి కాదా? అది ఆంధ్రాకే బెనిఫిట్, 4 రాష్ట్రాల మీదుగా పోతుంది, అది ఆంధ్రాకే బెనిఫిట్ ఎక్కువ. దాన్ని కూడా నువ్వు ఆపేసావు, దాన్ని ఏ రకంగా ఆపేసావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అమరావతి బాగు చేయడు, పోలవరం బాగు చేయడండి. ఇక మళ్ళీ ఆయన రాడు. పదే వచ్చి ఇప్పుడు మీడియాల ముందుకు ఏనాడని ఇంతసేటు వచ్చాడా? ఓడిపోయిన తర్వాత ప్రతిసారి మీడియా ముందుకొచ్చి ప్రతి వాళ్ళని జైలు యాత్ర బాగా చేస్తున్నాడు. పలకరించి రావటం, మీడియా ముందు 4 పేజీలు వేసుకునేటు చూసుకుంటా ఆ పిచ్చియో ఎచ్చియో నన్న తాత అంట 4 మాటలు మాట్లాడటం పోవటం. ఇవాళ ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తా అంట. మరి ప్రతిపక్ష హోదా లేనప్పుడు నీ పులివెందులకి ఏం చేస్తావు? మిగిలిన గెలిచిన నియోజకవర్గాల్లో వాళ్ళు ఏం చేస్తారు? మీరందరూ కలిసి మీరందరూ వచ్చి ఓట్లు 40% ఉండయి నాకని చెప్పేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నావు. అసెంబ్లీలో పోరాడుకున్నా, నువ్వు ఎక్కడ పోరాడతావా? బజాట్లో పోరాడతావా? నుంచొని ఎక్కడ మీడియా పాయింట్ దొరికితే అక్కడ పట్టుకొని నువ్వు అంటం తప్పితే నువ్వేదన్నా అడుగుతున్నావా? అక్కడ అడుగు, బట్ అసెంబ్లీలో అడుగు, మా నియోజకవర్గానికి ఇది కావాలండి, మాకు ఇది కావాలి, మాకు ఎంత ఇస్తున్నారు ఏంటి అని చెప్పి మా ప్రజలు మాకు ఓట్లు వేశారు, మేము వాళ్ళకి జవాబుదారీగా ఉండామని చెప్పి అడగండి వచ్చి ఆ 10 మంది. ఆ దమ్ము లేదు మీకు. రావటం, గొడవ చేయటం, వెళ్ళటం, రాష్ట్రాన్ని కూడా ఇంకా నాశనం చేయాలి. రాష్ట్రానికి ఏ మంచి జరగాలన్నా వాళ్ళు ఆపుతారండి. ప్రపంచ బ్యాంకు కూడా ఉత్తరాలు రాశారు, వీళ్ళకి ఏమి ఇవ్వద్దు మీరు, అసలు ఇవ్వటానికి ఇల్లు లేదు, పొలాలు ఇవ్వలేదు, అయ్యి లేదని. 34,000 ఎకరాలు ఇస్తే ఇంక పొలాలు ఇవ్వనాళ్ళు 10 మంది 10% ఉండారేమో. వాళ్ళు పొలాలు ఇవ్వలేదని చెప్పి ఆయనకు బాధ వేసిందంటే అక్కడికి ఉత్తరాలు రాస్తున్నాడు తీసుకెళ్ళి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ని శాంతం తొక్కి పట్టి ఉంచాలి ఆయన. అది ఆయన ఉద్దేశం. బాగుపడటం ఇష్టం లేదు,
ఇంకేదన్నా ఉంది అంటే సంక్షేమ పథకాల్లో డబ్బులు ఎందుకు తెస్తున్నా అంటే అప్పులు గొప్పగా ఆంధ్రప్రదేశ్ని మార్చాలని. అంతేకాని జనం మీద ప్రేమ ఉండి ఆయన సంక్షేమ పథకం అప్పట్లో ఏమి ఇవ్వాల. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగానే సంక్షేమ పథకాలకు కూడా వాళ్ళు కేటాయించారు. చాలా వాళ్ళ బడ్జెట్లో వాటికి అయ్యే కేటాయించారు. వ్యవసాయానికి కానీ చాలా ఆనందంగా ఉందండి. మరి మేము రైతులమే కనుక రైతులకు కూడా వాళ్ళ పెద్దపేట వేసినందుకు మాకు ఆనందంగా ఉంది. రైతులను ఎప్పుడు కాస్త రాజకీయ నాయకుడు ఎమ్మట కాకుండా రైతులు ఎమ్మట నుంచొని ఫోటో దిగాలని మా రైతులు కోరికండి. భూములు ఇచ్చిన వాళ్ళకి మాకైతే అదే కోరిక. ఆ దిశగా రైతులకి ఏదన్నా మేలు జరిగే ప్రయత్నం చేయాలని మేము ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి దీన్ని చూసైనా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ఆంధ్ర రాష్ట్ర రాజధాని, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని ఇది. అంతేగాని ఇది ఎవరో పెట్టేది చేసేది కాదు. అయినా కానీ ఎంతో పెద్ద మనసుతోటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయన ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. దద్దమ్మ మాటలు ఏడ శవం ఉంటే ఆడ పోయి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఇలా ఆయన పులివెందుల ఎమ్మెల్యే అయ్యుండి కూడా మరి సాక్షాత్తు మరి అసెంబ్లీకి రాకుండా ఆయన ఎక్కడ పడితే అక్కడ ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతా ఆయన కాలం వెళ్ళబుస్తున్నాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసేది ఏం లేదు. ఆయన అన్ని దొంగ మాటలు, అబద్ధాలు, ప్రాంతీయతత్వాలు, ఈ భేదాలు రెచ్చగొట్టి 5 సంవత్సరాల రాజధానిని సిట్టడివి చేశాడు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇజనగల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద నమ్మకంతో ఇక్కడ రాష్ట్ర ప్రజలు భూములు ఇచ్చారు ఇక్కడ అమరావతిలో. అంతేగాని ఎవరినో చూసి ఏదో చేద్దామని ఇలా మరి ఇచ్చిన దాన్ని ఆయన ఏం చేశాడు? నిన్న మాట్లాడుతాడు పనిమాల దద్దమ్మ కొడాలి నానిగాడు. ఎరా నువ్వు అక్కడ చేస్తావు ఇంకా డెవలప్, ఇంకా నువ్వు గెలవటం, మళ్ళీ మీరు డెవలప్ చేయటం, మీ శాతం మేము చేయించుకోవటం. మీ అంత పరమ దరిద్రులు ఉన్నారంటారా మీ పార్టీలో? అసలు ఎన్ని కేసులు రా బాబు? అసలు కేసులు అలవాటు చేసిందే మీరు ఈ రాష్ట్రానికి. అంత ముంగల కేసులు ఏమైనా ఉన్నాయంటారా? ఎరా కొడాలి నానిగా మాట్లాడుతున్నావు, నువ్వు నిన్న కూడా మాట్లాడుతున్నావు. నువ్వు అక్కడ డెవలప్ చేస్తావు వైజాగ్లో. ఇక్కడ భూములు ఇచ్చిన వాళ్ళం మేము పిచ్చోళ్ళమా? మేము ఆపగలిగాం, ఆపామరా? నువ్వు కడతావన్నా 3 రాజ్యాలను మీరు ఒక రాయేపీలా. ఇవాళ మేము ఛాలెంజ్ చేసాం మీ మీద. ఆ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఎప్పటికైనా సరే మేము భూములు ఇచ్చిన రైతులు మేము మాట్లాడతాం. ఏమీ ఇవ్వకుండా పనికి మాలి దద్దమ్మలారా మీ ఊళ్ళో కచ్చిరి ఒక బస్ షెల్టర్ కట్టలేని ఎదవలరా మీరంతా మీ ఎమ్మెల్యేలు. మరి ఇవాళ ఎందుకు రారు మీ 11 మంది? వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి, నిలదీయండి చంద్రబాబు నాయుడిని. ఇవాళ పెట్టండి 3 రాజధానులు శిబిరాలు. ఇవాళ పెట్టండిరా మీరు, ఆయాలు పెడతాం కాదు. ఇవాళ 3 రాజధానులు శిబిరాలు పెట్టి చంద్రబాబు నాయుడిని ఎదుర్కోండి. వాళ్ళ మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, ఆ ధైర్యం లేదు మీకు, ఆ దమ్ము లేదు. ఎక్కడన్నా శవం కలపడంగా అక్కడ పోతారు. చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఏదో బురద చల్లుతారు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద బురద చల్లుతారు. ఇవాళ ఇన్ని కేసులు మీ మీద వస్తున్నాయంటే దేనికి వస్తున్నాయి? పనికి మాలిన మాటలు మాట్లాడారు కాబట్టి, మీరు పనికి మాలిన దద్దమ్మలు కాబట్టి మీ మీద కేసు పెడతారు. మీ మీద కేసులు పెడుతుంటే నాకు బాధగానే ఉంది, కాంగ్రెస్ వాదిగా నాకు. ఎందుకంటే నేనేం చంద్రబాబు నాయుడు మనిషిని కాదు. పనికి మాలిన దద్దమ్మలారా మీరు చెయ్యని తప్పుడుకి ఎవడు కేసు పెట్టడం? అసలు మా మీద ఎందుకు పెట్టారు? రైతులు మేము భూములు ఇచ్చిన రైతుల మీద మా మీద ఎన్ని కేసులు పెట్టారు? నా మీద 34 కేసులు పెట్టారు. ఎదవల్లారా దేని పెట్టారా? మీరు పనికి మాలిన తిట్లు తిట్టి, ఆడవాళ్ళ తిట్టి, పిల్లలు తిట్టి, మీ ఇష్టానుసారం చేసి మరి వాసిరెడ్డి పద్మ మీ పార్టీలో మన దాకా ఉంది, చైర్మన్ చేసింది, మహిళా చైర్మన్. మరి ఆమె ఎందుకు పెట్టింది కేసు మీ మీద? అంత దరిద్రులు అయిపోయారు మీరు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి పెద్ద శనిగాళ్ళు అయిపోయారా మీరు? మీ 28 మంది మీరు ఎప్పుడు బస్పీపట్నం అయిపోతారో ఈ రాష్ట్రం అప్పుడు బాగుపడిద్ది. అంతే తప్ప మీరు ఏమి చేయలేరు, మీ వల్ల కాదు. మీరు రాయి మీద రాయి పెట్టలేరు, సిమెంట్ కట్టుకోలేరు, మీ వల్ల కాదు. ఆయన ఏదో కింద పడా మీద పడా, ఆయనకి దేవుడు కూడా అట్లాంటి స్క్రిప్టే ఇచ్చాడు ఆయనకి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన దీన్ని బ్రహ్మాండమైన రాజధానిగా చేస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంజనగల ముఖ్యమంత్రి గారు కాబట్టి అదే మనసుతోటి మాకు కూడా అయ్యా చంద్రబాబు గారు మీరు మా రైతులకి, మేము రైతులకు కూలీలు అయిపోయామయ్యా మేము భూములు ఇచ్చి, కాబట్టి మాకు ఏదన్నా బ్యాంకీలో లోన్లు ఇచ్చి ఏర్పాట్లు చేస్తామని మేము ఆశిస్తున్నాం బాబు. అట్నే లోకేష్ గారికి కూడా అదే మాట చెబుతున్నాను నేను. మీరు ఒక్కసారి మా ఎందుకు దయించి మా రైతులకు కూలీలు కాకుండా మమ్మల్ని కూడా మాకు కూడా లోన్లు ఇచ్చి మా పిల్లల చదువులకి సహకరిస్తారని కోరుకుంటున్నాం. జై అమరావతి. బాబు గారు వచ్చారంటేనే టాలెంట్ మారింది. పొద్దుటి పొడిసిద్ది, పొద్దుటి కూకిద్ది. జగన్మోహన్ రెడ్డి టైంలో పొద్దుటి పొడిచింది, పొద్దుటి కూకింది, ఎదురు మొత్తం గమ్మట్టి. ఇప్పుడు బాబు గారు వచ్చాక తూర్పునే పొడిచింది, తూర్పు కూడా ఈశాన్య మూల పొడిచింది పొద్దు, నైరుతి మూల కూకుతుంది. బాబు గారు వచ్చారంటే స్టెండ్ అంతా మారిపోయింది. అది వరకు నేను చెప్పుకోకూడదులే కానీ ఎండికి బంగారానికి అంత. ఇప్పుడు బంగారం కాసు వచ్చేసరికి దగ్గర 80,000, ఎండు వచ్చేసరికి ఎంత 10,000, కాసు వచ్చేది 4,000 5,000 పడుతుంది.
ఇత్తడికి రాయికి ఎంత తేడా ఉండదో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి అంత తేడా చేసిన తేడా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఎత్తినే ఆయనే చేయి పెట్టుకున్నాడు. ఏదో కుర్రోళ్ళే బాగా రాజశేఖర రెడ్డి గారి కొడుకులే కుర్రోళ్ళే బాగా చేస్తాడు, ఈయన ముసలోడు అయ్యాడు, ఇంకేం కొడతాడు లేడు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి బాగా కొడతాడని బాగా కొట్టాడు జనానికి. ఏది పాపం చెప్పుకోకూడదు కానీ 5 స్కూల్ దగ్గర బిస్కెట్లు అమ్ముకొని బతికే సంచి తీసుకొని బతికే ఆయన కొడుకు ఏదో కొద్దిగా ఏదో ఉండి ఉండలేక పిల్లలకి అందా పోరగాళ్ళకి అందా ఉత్సాహం కోసం ఐటీ కట్టాడంట. ఆయన 4 ఏళ్ళు పింఛన్ వచ్చేది తీసి పారదింగాడు. అంత త్యాగం చేశాడు జగన్మోహన్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ చంద్రబాబు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అంతా ఓట్లేసి సన్నాసులు, ఈ అన్నా క్యాంటీన్ దగ్గర తినేవాళ్ళు ఓట్లేసి సన్నాసులు, వీళ్ళకెందుకు అన్నా క్యాంటీన్ అని ఎత్తి దిగాడు. అట్లా త్యాగం చేసుకొని ఆయన ఎత్తిన ఆయన పెట్టారు. చంద్రబాబు గారు వచ్చాడు. ఒక్క ఇల్లు కట్టాలంటే సామాన్య ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు పట్టిద్ది. ఏది ఆ సిద్ధాంతి అని టాపివాడు ఒకరోజు వచ్చి అది వచ్చి ఇది వచ్చి సామాన్య ఇల్లే 2 సంవత్సరాలు పట్టిద్ది. రాజధాని కనీసం 20 ఏళ్ళు అన్నా పట్టిద్ది. రాగానే ఇది ఇల్లు అనగానే పండగ అంటారు చూసావా, అదేం కాదు, నిదానంగా అయ్యిద్ది. బాబు గారు చేస్తాడు. బాబు గారు టైం మొట్టుకి ఈ రాజధాని అయిపోయినాక ఆయన ఆయుష్ కూడా 100 సంవత్సరాలు లేకపోతే 101 సంవత్సరం 102 సంవత్సరాల మటుకు ఆయుష్ మటుకు ఎట్టిది. బాబు గారు చేస్తాడు నెంబర్ 1గా ఉంటాడు. ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోద్ది. ఇక్కడ సిఆర్డీ వారితో మా ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే మేము సిఆర్డీలో సన్నకారు రైతులం. మేము ఒక 2.5 ఎకరాల భూమి కూలింగ్కి ఇవ్వడం జరిగింది. అయితే సుపరిమాణం ఏంటంటే 5 సంవత్సరాలు ఉద్యమంలో మేము ఎన్నో బాధలు పడ్డాం. గత గవర్నమెంటు సిఆర్డీని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేసింది, అమరావతిని డెస్ట్రాయ్ చేయడానికి. ఈరోజు ఈ ఉత్సాహం చూసే ఉత్సాహంగా ఉంది. రాబోయే రోజుల్లో అమరావతితో పాటు మా 24 గ్రామాలను కూడా మౌలిక వసతులు ఆ స్థాయిలోనే ఉండాలని కోరుకున్నాం. దానికి సంబంధించి మాకున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో రాజధాని గ్రామాలలో సర్వీస్ రోడ్లు కానివ్వండి, రాజధాని గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రాజధాని గ్రామాలలో మాకు మంచినీటి సౌకర్యం కానివ్వండి, రాజధాని గ్రామాల్లో మాకు లేఅవుట్లకి పర్మిషన్లు కానివ్వండి, వీటన్నిటి మీద సిఆర్డీ వాళ్ళకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా అనేక సమస్యలు ప్రస్తావించారు. దాని మీద కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో అమరావతిలో ఏదైతే రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఎలాగైతే అభివృద్ధి చేస్తారో మా గ్రామాలను కూడా అలాగే అభివృద్ధి చేయాలి, అభివృద్ధి ప్రదంలో నడపాలని చెప్పి మేము ఎన్నో కోరుకుంటున్నాం. అలాగే ప్రతి గ్రామానికి కూడా డిపిఆర్ అనేది సిద్ధం చేసి ఒక ప్రణాళిక ఉంటే దాన్ని కులంకుశంగా చర్చించుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మేము గ్రామ సభలు కూడా కోరుకున్నాం. వాళ్ళు గ్రామ సభలు పెట్టడానికి కూడా వాళ్ళు సన్నిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతులందరం కూడా మేము రాబోయే రోజుల్లో మా సమస్యలని ప్రస్తావించి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేయడం. ఇవన్నీ కూడా సర్వసాధారణమైనటువంటి ఒక విషయం. ఒక రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి, నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి, బడ్జెట్ లోటులో విభజింపబడినటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం కావాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా వచ్చేటువంటివే. రాజధాని వచ్చినప్పుడు మేమే భూములకు త్యాగం చేసాం, రాష్ట్రానికి రాజధాని ఏర్పాటుకి తోడ్పడ్డాం. ఆనాడు బ్రహ్మాండంగా పనిచేసుకొచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాజధాని ముక్కలు చెక్కలు చేయాలనుకున్నప్పుడు ఈ రైతాంగంగా మేమే బయలుదేరాం, మేమే ఉద్యమం చేసాం. మహిళలు ముందున్నారు. ఇది మహిళా ఉద్యమం కిందకి చివరాఖరికి లెక్కకొచ్చి మేము 1631 రోజులు ఉద్యమం చేసి ఒక చరిత్రను సృష్టించి ఈ రాష్ట్రంలో ఆ దుర్మార్గపు గవర్నమెంట్ను పడగొట్టే దాంట్లో మేము దాదాపు 60-70% భాగస్వాములు అయ్యి ఈ రాష్ట్రాన్ని మరలా తిరిగి ఎన్డీఏ కూటమితో ఏర్పాటు అయ్యేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అన్నీ మర్చిపోయాం. మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం సక్సెస్ అయింది. భూములు 34,500 ఎకరాలు ఇచ్చే దాంట్లో కూడా మేము నడుము కట్టి ప్రభుత్వానికి అండగా ఉండడంలో కూడా సఫలీకృతులం అయ్యాం. మళ్ళీ అతను 3 రాజధానులు అంటే ఉద్యమం చేయడంలో కూడా అందరినీ కంబైన్ చేసి ఉద్యమం నడిపే దాంట్లో ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నదానికి సఫలీకృతం అన్నాం. మళ్ళీ ఈనాడు కూడా
ఎన్డీఏ ప్రభుత్వం పైన కింద కేంద్రంలో రాష్ట్రంలో రావటం, మన రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో దివాలా తీసినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన శంకుస్థాపన చేసినటువంటి రాజధాని, ఆ రోజున రాజధాని శంకుస్థాపన కనుక అన్ని పుణ్య నదుల్లో నుంచి ఆ రాజధానిలో వేయటానికి కొంత మట్టిని, ఆ నీరు పోసి రాయి పెట్టడానికి కొంత నీటిని పుణ్య నదుల నుంచి తీసుకొచ్చాడు. ఇవాళ అలా కాదు. ఆయన చూశాడు 10 సంవత్సరాలు. ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంటు, మధ్యలో ఉన్నటువంటి గవర్నమెంట్ని చూశాడు కనుక తెలుసుకొని మన రాష్ట్రానికి ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో, హామీ రూపంలో, లోన్ల రూపంలో వచ్చేదానికి తోడ్పడినటువంటి మోడీ గారు, అటువంటి మోడీ గారు బ్రహ్మాండమైనటువంటి సదుద్దేశంతో ఈ రాష్ట్రానికి ఈ 9 నెలల కాలంలో కేంద్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అనేటువంటిది తెలియపరచడానికి, వాటన్నిటితోటి ఇప్పటికి టెండర్లు పూర్తయిపోయి రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసే పనుల ప్రారంభానికి ఉన్నప్పుడు పనులు ప్రారంభించేదానికి పిలవటం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యుత్ ధర్మం. ఎవరైతే మనకి తోడ్పడ్డాడో ఆ తోడ్పడినటువంటి పెద్దను గౌరవించుకోవటం, ఆయన చేతనే మరలా వీటిని పనులు ప్రారంభం చేయటం, వాటిని మనము సకాలంలో అనుకున్న పరిధిలో రకరకాలైనటువంటి ఈ కమిటీలను వేసి శుభ్రంగా మనం సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత, పిలవటం మన ధర్మం. ఏమైనా సమస్యలు అన్ని గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు కావాలని అడిగారు రైతులు. ఎమ్మెల్యే గారు కూడా దాన్ని చెప్పారు అందరికీ. గ్రామాలు కూడా దానితో పాటుగా రాజధానికి పోటీగా ఉండాలని చెప్పనేది కోరారు. అట్లా చేయమని చెప్పని అడిగారు. అయితే కొంతమంది రైతులు చిన్న చిన్న రోడ్లు కదన్నారు, ఈ మురికి నీరు, మంచినీరు వాటి మీద సమగ్రంగా అధ్యయనం చేయమని చెప్పని సిఆర్డీ వారికి విన్నవించారు. అయితే గ్రామాలను కూడా వాటితో పాటు అభివృద్ధి చేయాలనేది ఎమ్మెల్యే గారు కోరుతున్నాడు. ఆ కోరిన ప్రకారంగా దాన్ని ప్రగతి పథంలో నడిపించమని చెప్పని అడుగుతున్నారు రైతులు కూడా. ఇక మిగిలిన అందరూ కూడా కొంతమంది వారి సమస్యల మీద సిఆర్డీఏ కమిషనర్ గారికి ఉత్తరాలను ఇచ్చారు. సిఆర్డీ వచ్చిన తర్వాత 2019 నుంచి అంతకుముందు వచ్చిన శాటిలైట్ సర్వే చేశారు. ఎస్సీ భూములు, లంక భూములు కానీ, ఎస్ఐన్ ల్యాండ్స్ కానీ క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు వాటికి గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది, మేము వెయిట్ చేస్తున్నాం. అంటే ప్యాకేజీలో కూడా డిఫరెన్స్ ఉంది, దానికి కూడా మేము అంగీకరిస్తే ఎవిడెన్స్ ఉన్న దానికి ఒక ప్యాకేజీ, ఎవిడెన్స్ లేని దానికి ఒక ప్యాకేజీ అట్లా ఇచ్చారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు లంక భూములు మాత్రం క్లియర్ చేయట్లేదు. మా ఉండ ఎస్ఐన్ ల్యాండ్లకు కూడా మేము కేటగిరీ 4, కేటగిరీ 1, కేటగిరీ 3 అని ఇచ్చారు. అట్లా 5 దాకా కేటగిరీ 5 అనే భూముల్ని ఇచ్చినప్పుడు దానికి కేటగిరీ 4లో కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయట్లా. దాన్ని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏదో జీవో పెట్టాడు. ఆ జీవోని ఇంకా సడలించలేదు. ఆ జీవో పర్మిషన్ వచ్చినాక మీకు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. కానీ ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయట్లా. ఇప్పుడు 4-5 సార్లు అర్జీ పెట్టాము, కానీ దాని గురించి ఆన్సర్ కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ చేయట్లేదు. ఈరోజు సిఆర్డీ కమిషనర్ గారు మేము దాని గురించి కూడా ఆలోచిస్తాము, దాని మీద ఒక జీవో ఉంది, ఆ జీవోని ఆలోచించి ఆ జీవోని సడలించి మీ కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని ఇప్పుడు అర్జీలు తీసుకున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు అండి. గతంలో 2014 నుంచి 2019లో మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు 17లో వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా మరి అన్ని ప్రాంతాల నుంచి మట్టి నీరు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉద్దండాయనపాలెంలో శంకుస్థాపన చేశారండి. రాష్ట్రంలో ఉన్న 15,000 గ్రామ పంచాయతీల నుంచి, మసీదుల నుంచి కానీ, చర్చి నుంచి కానీ, దేవాలయాల నుంచి కానీ అందరి సహకారంతో, అందరి మనోభావాలతోటి ఆ రోజు తీసుకొచ్చి అక్కడ పూజలు చేసి శంకుస్థాపన చేసి అక్కడ పుట్టమట్టిని ప్రతిష్ఠ చేశారు. మరి నరేంద్ర మోడీ గారు వచ్చేళ్ళిన తర్వాత పనులన్నీ కూడా చాలా స్పీడ్గా జరిగి 1 సంవత్సరంన్నర కాలంలోనే మరి ఇక్కడ అమరావతిలో కొన్ని 10,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు అయితే జరిగినాయండి. మరి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతి నాశనం చేయడానికి కంకణం కట్టుకొని 3 రాజధానులు అని చెప్పి, కనీసం ప్రపంచ బ్యాంక్ వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళు పర్యటిస్తే ఇక్కడ లోన్లు ఇవ్వద్దని చెప్పి, మేము ఇక్కడ అమరావతిని కడతలేదని చెప్పి అమరావతిని నాశనం చేశారండి. మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అమరావతి రైతులు ఎట్లాగైతే ఉద్యమం చేసి మరి ఏకైక రాజధానిగా అమరావతిని కావాలని అన్ని ప్రాంతాల వారిని ఒప్పించి మరి 5 సంవత్సరాలు ఎంతో కష్ట నష్టాలకు వచ్చి ఉద్యమాల్లో ఎన్నో కేసులు పెట్టించుకొని మరి ఎంతో మంది దెబ్బలు తిని కనీసం 200 మంది మరణించి వాళ్ళందరి పునాదుల మీద అందరి సహకారంతో వాళ్ళందరికీ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనశ్శాంతి కలిగే విధంగా మరి కూటమి ప్రభుత్వం అయితే మరి అటు ఉత్తరాంధ్ర ప్రజల ఆమోదంతోనే, ఇటు రాయలసీమ ప్రజల ఆమోదంతోనే ఏకైక రాజధానిగా అమరావతినే నిర్మాణం చేసే కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో ఎన్నుకున్నారు. మరి అట్లాగే ఈ 9 నెలల నుంచి కూడా ఇక్కడ అమరావతిలో
మరి అన్ని పనులు కూడా ప్రారంభించడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సిద్ధం చేసుకుని టెండర్లు పిలిచి మరి ప్రపంచ బ్యాంకు నుంచి కూడా లోన్కి అప్లై చేశారు. వాళ్ళు కూడా లోన్ ఇస్తామని ఒప్పుకున్నారు. మరి ఏషియన్ బ్యాంక్ నుంచి కానీ హడ్కో నుంచి కానీ దాదాపు 50-40 వేల కోట్ల రూపాయలు ఇక్కడ లోన్లు సహకారం తీసుకొని మరి ఇక్కడ అమరావతిలో రాజధానిగా ఏకైక రాజధానిగా అమరావతిని నిర్మాణం చేసుకోవడానికి తీర్మానం చేసుకున్నారు. అట్లాగే మళ్ళీ ఇంకోసారి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇక్కడ కార్యక్రమాన్ని పునఃప్రారంభం చేసుకొని శరవేగంతో దాదాపు 2028 నాటికి అమరావతిని ఒక రూపురేఖలు తీసుకొచ్చే విధంగా మరి నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించుకున్నారు బాబు గారు. అట్లాగే మొన్న వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు. ఆ కార్యక్రమం ఫిక్స్ అవుతుంది, తొందరలోనే డేట్ కూడా చెప్తారు. ఆ విధంగా ముందుకెళ్ళి అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మాణం చేసుకొని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళలు సాకారం చేసుకుంటారని మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు కానీ నిరుద్యోగులు కానీ ఇక్కడికి వచ్చి ఉపాధి అవకాశాలు పొంది అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారని కోరుకుంటామని. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. రాజధాని నగర నిర్మాణానికి దాదాపుగా టెండర్లు మొత్తం కూడా పూర్తయినాయి. మరి టెండర్ దక్కించుకున్నటువంటి నిర్మాణ సంస్థలకి అందరికీ కాంట్రాక్ట్ సంస్థలకి మరి ప్రభుత్వం నుంచి మీరు పనులు మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మళ్ళీ పునః ప్రారంభం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు యోచిస్తున్నారు. కాబట్టి వచ్చే నెలలో ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చి మళ్ళీ ఇంతకుముందు ఆయనే శంకుస్థాపన చేశారు. రెండోసారి పనులు ఆగినాయి కాబట్టి రెండోసారి మళ్ళీ శంకుస్థాపన చేసిన తర్వాత రాజధాని పనులన్నీ కూడా ముమ్మరంగా మొదలవబోతున్నాయి. అదేవిధంగా వరల్డ్ బ్యాంకు వారు గత 40 రోజుల నుంచి కూడా ఈ రాజధాని ప్రాంతంలో పర్యటించి రాజధాని నగర నిర్మాణానికి రైతులు ఏ విధంగా భూములు ఇచ్చారు, ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఏ విధంగా రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు, అదేవిధంగా వాళ్ళకి ఇస్తానన్నటువంటి కవులు సకాలంలో అందుతుందా లేదా, అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయినటువంటి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అప్పటి ప్రభుత్వం మరి 10 సంవత్సరాలు రాజధాని పెన్షన్ ఇస్తామన్నారు. ఆ 10 సంవత్సరాల రాజధాని పెన్షన్ సక్రమంగా ఇచ్చారా? ఆ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి రైతు కూలీలకి మరో 5 సంవత్సరాలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దాని మీద రైతుల అభిప్రాయాలు రైతు కూలీల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, రాజధాని ప్రాంతంలో 40 రోజుల నుంచి మేము అందరం కూడా తిరుగుతున్నాం, పర్యటిస్తున్నాం, అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఎటువంటి బలవంతం లేకుండా మేమందరం కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని చెప్పి ముక్త కంఠంతో తెలియజేశారు. మేమిస్తానన్నటువంటి రుణముని ఆ రుణం కూడా మేము ఇవ్వటానికి మేము అంగీకారం కూడా తెలియజేయటం జరిగింది. అతి త్వరలోనే రుణం ఇవ్వబోతున్నామని చెప్పి వారు మొన్న మా రైతుల ముందు కూడా ప్రస్తావించడం జరిగింది. మరి కొంతమంది భూములు ఉన్నటువంటి భూస్వాములు కొంతమంది ఉన్నారు. ఆయా గ్రామాల్లో వారి ఆధిపత్యం కోసం వారి పెత్తనాన్ని చెలాయిస్తూ కొన్ని దశాబ్దాలుగా గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తూ రాజధాని నగర నిర్మాణాలు పూర్తయితే మహానగర నిర్మాణం ఇక్కడ సంతరించుకుంటే ఆ గ్రామాల్లో వారి పెత్తనానికి వారి పెద్దరికానికి ఇబ్బంది వచ్చిందనే ఉద్దేశంతో భూములు ఇవ్వకుండా ఈ రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులు, అదేవిధంగా రుణ సదుపాయాన్ని ఇస్తా ఉన్నటువంటి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు వారికి మీరెవరూ కూడా ఏ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వద్దు అని అబద్ధాలు చెప్పి కట్టుకథలు చెప్పి మాయ మాటలతోటి లెటర్లు రాసి రుణాన్ని అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా కానీ వరల్డ్ బ్యాంకు వారు రైతులు రైతు కూలీల అభిప్రాయాలను తీసుకొని మేము ఇక్కడ తప్పనిసరిగా మేము త్వరలోనే రుణం ఇవ్వబోతున్నామని చెప్పి వారు ప్రకటించినందుకు వారికి రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతి త్వరలోనే రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నందువల్ల మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజధాని నిర్మాణానికి వేగంగా సాగుతున్న పనులు ఫస్ట్ మోడీ గారు శంకుస్థాపన చేసిన 3 సంవత్సరాలు శరవేగంగా చంద్రబాబు గారు నాయకత్వాన బాగా స్పీడ్గా జరిగింది. ఈ మళ్ళీ నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూలన పడిపోయింది ఆ స్పీడు. ఇప్పుడు రెండో టైము మోడీ గారు వస్తున్నాడు శంకుస్థాపనకి. పెట్టుబడులు శరవేగంగా స్పీడ్గా వస్తున్నాయి. ఈ స్పీడ్కు తగ్గట్టుగా ఇక్కడ పనులు కూడా స్పీడ్గా పెరుగుతాయని మా రైతాంగం పొలం ఇచ్చిన రైతులకి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలు శరవేగంగా పనులు అవుతాయని చాలా నమ్మకంతో ఉన్నాము. బాగా
జరుగుతుందని మా నమ్మకం. కనుక ఈ స్పీడు ఇట్లానే కంటిన్యూ చేసి రాజధాని పునర్నిర్మాణం బాగా జరగాలని కోరుకుంటున్నాము. టీఆర్డీ లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు కదా, అదే విధంగా ఇక్కడ ఊళ్ళో కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎగ్జిస్టింగ్ విలేజెస్ ఉంటాయి కదా, ఎగ్జిస్టింగ్ విలేజెస్లో వాటర్ సమస్యలు కానీ, వాటర్ డ్రైన్ అవ్వటం కానీ, వేస్టేజ్ డ్రైన్ కానీ, తర్వాత ఇతర సమస్యలకి పొల్యూషన్కి సంబంధించి వీటికి అన్నిటి గురించి ఏదైనా వాళ్ళు ఒక ప్రణాళికతో వర్క్స్ డెవలప్మెంట్ చేయడం కోసం, గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ చేయడం కోసం వస్తూ ఉందనుకుంటున్నారు. సో దాని గురించి ముందుగా మా దగ్గర కూడా సజెషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉంటున్న రైతుల దగ్గర సజెషన్ కూడా తీసుకోవాలని, వాళ్ళకున్న సమస్యలు ఏంటో తెలుసుకుందామని మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు మా దగ్గర మీటింగ్ కండక్ట్ చేయించారు. సో మా రైతులు కూడా దానికి సంబంధించి వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళకి, సిఆర్డీ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే పునర్నిర్మాణం జరుగుతుంది, ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, ఏం జరగబోతుంది అనే దాని మీద మీకు ఏమైనా చెప్పడం జరిగిందో? ప్రజెంట్ అయితే ఆ ఎజెండా లేదండి. ఇది ఆల్రెడీ ఇక్కడ ఉన్న రైతులందరికీ అవగాహన ఉంది కాబట్టి దాని గురించి ఏ డిస్కషన్ చేయలేదు. ఇంకా సమస్యలు అంటే ప్రధానంగా ఇప్పటికే మీకు రిటర్నింగ్ ఫ్లాట్స్ ఇచ్చారు, గ్రామ కంటాలకు సంబంధించి కొన్ని సమస్యలు, అవి కూడా ఏమైనా ప్రస్తావించడం లేదండి. ఇవాళ అసలు ఆ ఎజెండా కాదు. ఇది ఓన్లీ గ్రామంలోని అభివృద్ధి గురించి. ఈ మన ఆల్రెడీ లేఅవుట్ బ్యూటిఫుల్గా చేస్తున్నారు కాబట్టి దాని తగ్గట్టుగానే గ్రామాలు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. అంతేగాని ఈ ప్రీవియస్గా ఉన్న సమస్యల గురించి ఏది సిఆర్డీ లేఅవుట్ సంబంధించి మాత్రం కాదండి. అంటే మోడీ గారు మరోసారి వస్తున్నట్లుగా తెలుస్తుంది, పునర్నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఎలా అనుకుంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. గత 5 సంవత్సరాల్లో మాకు మోడీ గారి దగ్గర నుంచి, అంటే మోడీ గారిని ఇటువైపు ఇంట్రెస్ట్ చేయకుండా దీని మీద బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మా రాజధాని పనులు ముందుకు జరగకోకుండా ఆపేసి చాలా ఇబ్బంది పెట్టిన ఇవన్నీ కూడా ఇప్పుడు సమస్య పోయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారిని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దీనికి ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అండ్ ఆయన రావడం వల్ల కొంత ఫండ్స్ జనరేట్ అవ్వడం కానీ, కొంత మాకు కూడా ఒక నమ్మకం క్రియేట్ అవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండి. దీనికి ఈ పరిస్థితి ఓవరాల్గా చూసినట్టయితే గత 5 సంవత్సరాల పాటు ఆందోళనలు, నిరసనలు, అరెస్టుల ప్రక్రియ కొనసాగిన అమరావతి రాజధాని ప్రాంతంలో పునర్నిర్మాణాలు ప్రారంభించే సమయంలోని రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలోని గ్రామాల అభివృద్ధికి సంబంధించి రైతుల నుంచి సిఆర్డీ అధికారులు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మరోపక్క రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ మరోసారి వస్తున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. ఓవరాల్గా రాజధానిలోని కొత్త రూపురేఖలు మారబోతున్నాయి, పునర్నిర్మాణం ప్రారంభమవుతున్న నేపథ్యంలోని హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి తీవ్రస్థాయిలో ప్రస్తుతం రాజధాని అమరావతిలో నెలకొన్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.